కనీసం నా మరదలు పరిచయమైనా అట్నుంచి నరుకొచ్చేవాడిని కదా. మంచి ఛాన్స్ మిస్ అయిపోయానే. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఎస్, గుర్తొచ్చారు. ఆ రోజు మీరు దెబ్బలతో రోడ్డు మీద పడుంటే మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించింది నేనే. ఓ మీరా, చాలా థ్యాంక్స్ అండి. ఆ టైంకి మీరు హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండకపోతే నేనేమైపోయి ఉండేవాడినో. ఆ తర్వాత మీ గురించి ఎంక్వైరీ చేశాను, మీరు వెళ్ళిపోయారని చెప్పారు. మీ భార్యకి ఫోన్ చేసి చెప్పాము. తను వస్తానంటే నాకు వేరే పనుండి వెళ్ళిపోయాను. మీరెవరి కోసమే చూస్తున్నట్టున్నారు? మా మరదల కోసం అండి. మరదల కోసమా? ఇక్కడికే వస్తాను, వెయిట్ చేయమంది. తన కోసమే చూస్తున్నాను. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. $25 లక్షలు సంతకం పెట్టి 4 రోజులకే 25 లక్షల పొలం అమ్మేశాడంటే నెల రోజుల్లో మొత్తం స్వాహా చేసేస్తాడు. ఏమండి, ఏంటండి మీరు ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? అంతా చేజారిపోయాక ఆలోచించడం తప్ప ఇంకేం చేయగలం? ఏం జరిగిందండి? వద్దులే, ఏం జరిగిందో చెప్తే నువ్వు తట్టుకోలేవు. నువ్వు మీ బాబాయిని నమ్మి సంతకాలు పెట్టావుగా, ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశారండి? మీ పొలంలో కొంత అమ్మేశాడు. ఎంతకో తెలుసా? 25 లక్షలు. ఈ విషయం నీకు మీ చెల్లెలకు చెప్పలేదు సరి కదా. అల్లుని సొంత ఆఫీస్లో పనిచేస్తున్నాను, నాతో కూడా చెప్పలేదు. ఇలా కొంచెం కొంచెం అమ్ముకుంటూ పోతే రేపు మన గతి ఏంటి, పుట్టబోయే మన పిల్లల గతి ఏంటి? అసలు మీ చెల్లెడు పెళ్ళి ఎలా జరుగుతుంది? రేపొద్దున మీ చెల్లెడు వచ్చి, బావగారు మీరుండి కూడా ఇలా జరగనిచ్చారా అని నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పను? అంతేనా? ఈ విషయం గురించే అయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాబాయ్ మాకంతా చెప్పే చేశారు. నీకు తెలుసా? నాకే కాదండి, భార్గవికి కూడా. ఉదయం బాబాయ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. పొలం అమ్మిన డబ్బులు నా పేరు మీద, భార్గవ్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, సంతకాలు పెట్టడానికి ఆఫీస్కి రమ్మన్నారు. అవునా? మరి నువ్వు ఆఫీస్కి రాలేదే? నేనే రానని చెప్పానండి. నా పేరు మీద వద్దు బాబాయ్, అంతా చెల్లెల పేరు మీద డిపాజిట్ చేయమని చెప్పేశాను. ఇప్పటికే నా వల్ల నా చెల్లెలకి తీరని అన్యాయం జరిగింది. ఇలాగైనా నాకు ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఇలా చేశాను. చెప్పండి, నేను చేసిన తప్పా? తప్పా? తప్పున్నరా? అసలు
నీకోసం నేను నానా తంటారు పడుతుంటే నువ్వు పనికి మాలిన త్యాగాలు చేస్తూ కూర్చుంటావా? ప్రతిసారి ఎందుకులే నువ్వు ఊరుకుంటుంటే నువ్వు మరీ బరి తెగిస్తున్నావే. మర్యాదగా మీ బాబాయ్ దగ్గర నుంచి ఆస్తి మొత్తం తెచ్చావా? సరే సరే, లేదంటే కిరోసిన్ పోసి తగలబెడతాను. అలా ఉండిపోయారేంటండి? నేను చేసిన తప్ప సంతకం కోసం కాకపోయినా కనీసం చెల్లిని చూడ్డానికైనా వద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ డబ్బుల కోసం ఆశపడి వచ్చాననుకుంటుంది. ఇలా భార్గవి కొంత న్యాయం చేశాకైనా నా మనసు కొంచెం కుదుట పడుతుంది. మంచి భర్త దొరికి దానికి పెళ్లి జరిగితే నాకంతే చాలు. మీరు మంచివారు కాబట్టే నన్ను అర్థం చేసుకున్నారు. అవును, బాగా అర్థం చేసుకున్నాను. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు అందకపోయినా పర్వాలేదే, నీ ఆస్తి అందకపోతే పిచ్చోడిని అయిపోతాను. అప్పుడు నా నిజ స్వరూపం చూపిస్తా. నన్ను టెన్షన్ పడద్దని చెప్పి నువ్వు టెన్షన్ పడుతున్నావు. మీ బాబాయ్ నీకు చెప్పలేదని బాధపడ్డాను కానీ ఇంకేం లేదు. గాయత్రి, నీ డైరీ చదివాక కానీ నీ మనసేంటో నాకు అర్థం కాలేదు. నీ మనసేంటో తెలియక నా మనసులోని ప్రేమను నీతో చెప్పలేకపోయాను. నా జీవితంలో ఎంతో విలువైంది నష్టపోయాను గాయత్రి. అయినా నువ్వెప్పుడో పరాయి సొత్తు అయిపోయావు. నీ గురించి ఆలోచించడం కూడా తప్పే. నువ్వెక్కడున్నా సుఖంగా ఉంటే నాకు అదే చాలు. ఏమ్మా, ఇంకా నిద్రపోలేదా? అన్నయ్య, నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమీ లేదు. కానీ నువ్వింకా మెలకుగా ఉండడానికి కారణం నాకెప్పుడో తెలిసిపోయింది. ఏంటమ్మా అది? ఎందుకన్నయ్య నీ మనసులో భావాలన్నీ ఇలా డైరీలో బంధించేస్తావు? అందులో భార్గవి గురించి రాసిందంతా ఆ అమ్మాయితోనే చెప్పేయచ్చుగా. అసలు ఈ డైరీలో ఏముందో నీకు తెలుసా? నేనింతవరకు చదవలేదు. కానీ నీ మనసులో ఏముంటే అదే కదా ఈ డైరీలో ఉంటుంది. నిజం చెప్పు, నువ్వు నిజంగా భార్గవిని ప్రేమించట్లేదు? నువ్వెందుకో నా దగ్గర దాస్తున్నావు అన్నయ్యా. దాస్తే దాగేది ప్రేమ కాదురా. నిజంగా నాకు భార్గవి మీద ప్రేమే ఉండుంటే అది ఎప్పుడో బయటపడుండేది. ఏమీ లేకపోతే పర్వాలేదన్నయ్యా, కానీ మనసులోనే దాచుకొని బయట పెట్టలేక లోపలే బాధపడద్దు. కాకపోతే పార్కులో కలిసిన ఫ్రెండ్షిప్ అని వదిలేయచ్చే కానీ ఒక అమ్మాయి అబ్బాయి గుళ్ళో కలిస్తే మాత్రం అనుమానించకుండా ఉండలేమని నిన్ను భార్గవిని గుళ్ళో చూసిన తర్వాత వదిన చెప్పింది. వదిన మాటలు నువ్వెలా నమ్మావు? ఆవిడికి మనం ఏం చేసినా తప్పే. ఎప్పుడెప్పుడు తప్పులు దొరుకుతాయా అని ఎదురుచూస్తూ ఉంటుంది. కరెక్టే అన్నయ్య, కాని ఎందుకనో నీతో భార్గవి ఎప్పుడు కలిసి ఉండాలని నా మనసులో ఉందేమో. అందుకే వదిన చెప్పిన వెంటనే నువ్వు భార్గవిని ప్రేమిస్తున్నావని నమ్మేశాను. పిచ్చి, ప్రేమైనా పెళ్ళైనా ఏదైనా నా చిట్టి తల్లికి పెళ్ళైన తర్వాతే.
ఆ తర్వాత నువ్వు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. సరేనా? మ్మ్. వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అన్నయ్య. ఏంటి అయ్యగారు ఈరోజు ఇక్కడే సెటిల్ అయిపోయేటట్టున్నారు? ఇంటికెళ్ళే ఆలోచన లేదా? ఇంటికెళ్ళి మాత్రం ఏం చేయాలి? నా అవసరం దానికి లేదు, దాని అవసరం నాకు లేదు. నీ అవసరం ఆవిడికి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆస్తి దక్కేంత వరకు ఆవిడ అవసరం నీకుందని మాత్రం మర్చిపోవద్దు. అందుకేగా ఇన్ని పాటలు పడుతున్నాను. చివరికి నాకు ఇష్టం లేని జాబ్ కూడా చేస్తున్నాను. కాకపోతే ఇలాగే జాబ్ చేసుకుంటూ జీవితాంతం ఉండాల్సి వస్తుందేమో నాకు టెన్షన్ పట్టుకుంది. ఏంటి జీవన్, నువ్వే ఇలా టెన్షన్ పడితే ఎలా? ఏం చెప్పను, గాయత్రి చేసే పనులకి నాకు పిచ్చెక్కిపోతుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా నా వల్ల కావడం లేదు. మొన్న మా మామ ఊళ్ళో పొలం అమ్మాడు. రూపాయికి 2 రూపాయలకి కాదు, 25 లక్షలు. 25 లక్షలే? ఆ డబ్బులో సగం దీని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానంటే నాకేం వద్దు, అంతా నా చెల్లెలి పేరు మీదనే చేయండి అని మొత్తం డబ్బంతా ఇచ్చేసింది. చెల్లెలి మీద గుడ్డి ప్రేమతో ఆస్తంతా భార్గవ్కి ఇచ్చేస్తుందేమని భయంగా ఉంది మాయా. ఇవ్వని, భార్గవికే కదా ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మాయా? ఆస్తంతా దానికి ఇచ్చేస్తే మధ్యలో నేనేమైపోవాలి? కూల్ జీవన్, ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాం. అక్కడ ఫుడ్ లేదనుకో, ఫుడ్ దొరికే వేరే హోటల్కి వెళ్తాం. అంతేగాని వండేంత వరకు అక్కడే వెయిట్ చేయం కదా. అర్థం కాలేదా? ఫస్ట్ భార్గవితో పరిచయం పెంచుకో, దానికి వలవేయి. అమ్మాయిల్ని వలవేసి పట్టుకోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. ఎవరికీ తెలియకుండా దాన్ని ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకో. అప్పుడు ఆస్తి అక్క దగ్గరుంటేనే, చెల్లెల దగ్గరుంటేనే మొత్తం నీదేగా. సూపర్ సూపర్ ఐడియా ఇచ్చావు మాయా. అందుకే నువ్వంటే నాకు ఇష్టం మాయా. సూర్య, ఏంటన్నయ్య? చెప్పండి. ఏం లేదురా, పెళ్లిళ్ళ పేరయ్య మన కావ్య కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. దాని గురించి మాట్లాడదామని. పెళ్లి కొడుకు ఎవరన్నయ్య? నా వైపేం అలా చూడనవసరం లేదు. ఒకసారి జరిగింది సరిపోదు. బుద్ధంటూ ఉంటే ఇంకో పెళ్లి సంబంధం తెస్తానా? ఇది మీ అన్నయ్య తెచ్చిన సంబంధం. ఇందులో నాకే సంబంధం లేదు. చాలా మంచి సంబంధం రా. నాన్నగారికి చిన్ననాటి స్నేహితులు. నాన్నగారు చనిపోయాక ఆ కుటుంబంతో అంతగా సంబంధాలు లేవు. అందుకే వాళ్ళ గురించి నీకు అంతగా తెలియదు. నాకు తెలియకపోతేనేమన్నయ్య, నీకు బాగా తెలుసంటున్నావు కదా. అంత మంచి ఫ్యామిలీ అయితే ఇంకా ఆలోచించడం ఎందుకు? ఆ, మరి కావ్య సంగతి వాళ్ళకి తెలుసా? అన్నీ తెలిసే వాళ్ళు ఈ సంబంధానికి ఒప్పుకున్నారా. పైగా పైసా కట్టం కూడా వద్దంటున్నారా. అయితే ఇంకా ఆలోచిస్తానేమన్నయ్య. అసలు ఈ కాలంలో ఇలాంటి గొప్ప ఆలోచనలను మనుషులు దొరకడం చాలా కష్టం. నిజమేరా, కాకపోతే వాళ్ళు చిన్న కండిషన్ పెట్టారు. దాన్ని బట్టి ఈ పెళ్లి జరగడం జరగకపోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది. అన్నయ్య, కావ్య కోసం నేనేమనే చేస్తాను. ఆ కండిషన్ ఏంటో చెప్పు. కండిషన్ అంటే మామూలు కండిషన్ కాదు. వాళ్ళు నీ జీవితాన్ని అడుగుతున్నారు. నీ చెల్లెల్ని అతను చేసుకుంటున్నట్టు అతని చెల్లెల్ని నువ్వు చేసుకోవాలి. అంటే కుండ మార్పిడన్నమాట. కాకపోతే ఆ అమ్మాయి పెద్ద అందగత్తె ఏమీ కాదు. మీ చెల్లెలికి లోపం ఉన్నట్టే ఆ అమ్మాయికి లోపం ఉంది. సాయంత్రం 6 దాటితే కళ్ళు కనిపించవు. అంటే రే చీకటి. అదేం పెద్ద ప్రాబ్లం కాదులేరా. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, తగ్గిపోతుంది. తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. నీ చెల్లెల్ని అతను చేసుకోవాలంటే అతని చెల్లెల్ని నువ్వు చేసుకోవాలి. బాగా ఆలోచించు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఆలోచించడానికి ఏం లేదు వదినా. అమ్మాయి ఎలా ఉంటుందనే విషయం పక్కన పెట్టండి. అబ్బాయి బాగుంటే చాలు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వద్దన్నయ్య, నా గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. కావ్య,
పెద్దవాళ్ళు మేము మాట్లాడుతుంటే మధ్యలో ఎంటర్ కావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు నీ వల్ల ఇంతవరకు వచ్చింది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ కాకపోతే మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి? కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్. ఈయన గారు చెప్పడం, తమ్ముడు గారు ఒప్పుకోవడం. అదే ఏ లోపం లేని నా చెల్లెల్ని చేసుకోమంటే 1,00,000 కారణాలు. కావ్యకి ఈ సంబంధం కాకపోతే ఇంకొకటి. నువ్వు కాంప్రమైజ్ అయితే తప్పులేదు గాని మీ చెల్లెలు కాంప్రమైజ్ అయితే తప్పేంటి? ఏదో గంతకు తగ్గ బొంత దొరక్కపోతుందా? అయినా మీ చెల్లెల్లో లోపం ఉందిగా. ఇప్పుడు లోపాల గురించి ఎందుకు వదినా? అన్నయ్య, ఈ సంబంధం నాకు ఇష్టం అని చెప్పాను కదా, మీరు మిగిలిన ఏర్పాట్లు చూడండి. కావ్య, కావ్య, ఆగమ్మా. అసలు మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా చెల్లెల్ని చేసుకోవడానికి మీ తమ్ముడు ఒప్పించమని రోజు మీ దగ్గర నెత్తి నోరు బాదుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఈ రోజు ఈ బోర్డు సంబంధం తెస్తారా? అది కాదు కాంచన, కావ్యకి మంచి సంబంధాలు రావడం లేదు. సూర్యేమో కావ్యకి పెళ్లి కాంది దాన్ని పెళ్లి చేసుకుని అంటున్నాడు. మరి ఎలా చెప్పు? ఆపండి ఈ వంకలన్నీ. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, మా చెల్లెల్ని మీ తమ్ముడు చేసుకోకపోతే నాకు ఈ ఇంటికి సంబంధం తెగిపోతుంది. అంతే. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఇదే నా ఆఖరి నిర్ణయం.